మనం జీవించాలంటే గాలి పీల్చుకోవాలి. అవునా? అయితే మనం పీల్చుకున్న గాలిలో ఉండే ఆక్సిజన్ మన శరీరంలోకి వెళ్ళాక అసలేమవుతుంది? అలాగే మనం బరువులెత్తినప్పుడు లేదా పరిగెత్తినప్పుడు వచ్చేటువంటి కండరాల నొప్పికి ఈ ఆక్సిజన్‌కి ఏమైనా సంబంధం ఉందా? వీటి గురించి తెలుసుకోవడానికన్నా ముందు, ఇంతకు ముందు వీడియోలో మనం కణ శ్వాసక్రియ, సెల్యులార్ రెస్పిరేషన్ గురించి తెలుసుకున్నాం కదా! ఆ విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. చాలామంది శ్వాసక్రియ మరియు కణ శ్వాసక్రియ 2 ఒకటే అనుకుంటారు. కానీ ఇవి 2 వేరు వేరు. శ్వాసక్రియ బ్రీతింగ్ అంటే కేవలం ఊపిరితిత్తుల ద్వారా గాలిని లోపలికి తీసుకోవడం, అలాగే గాలిని బయటకు వదలడం. అంటే కేవలం ఉచ్ఛ్వాస, నిశ్వాస మాత్రమే ఈ చిత్రంలో చూపిస్తున్న విధంగా. కణ శ్వాసక్రియ, సెల్యులార్ రెస్పిరేషన్. దీని గురించి మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం గదా! కణ శ్వాసక్రియ అంటే మన శరీరంలోని కణాల లోపల జరిగే ప్రక్రియ. ఇక్కడ మనం తిన్న ఆహారం అంటే గ్లూకోజ్ విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతుంది. దీన్ని బట్టి మనం కణ శ్వాసక్రియ అంటే జీవులు ఆహారం నుండి శక్తిని పొందే ప్రక్రియ అని చెప్పవచ్చు. దీన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఈ చిత్రాన్ని చూడండి. ఇది మీ శరీరం అనుకోండి. ఈ తెల్లటి చుక్కలు మీ కణాలలో ఉన్న గ్లూకోజ్. మనకు గ్లూకోజ్ ఎందుకు కావాలి? ఎందుకంటే గ్లూకోజ్‌లో శక్తి దాగి ఉంటుంది. అయితే ఆ శక్తి బంధించబడి ఉంటుంది. మనం దాన్ని నేరుగా వాడలేము. ఆ శక్తిని విడుదల చేయడానికి కణాలు కొన్ని రసాయన చర్యలు జరిపి గ్లూకోజ్‌ను విచ్ఛిన్నం చేస్తాయి. గ్లూకోజ్ విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి వల్లే మన గుండె కొట్టుకుంటుంది, మెదడు పనిచేస్తుంది మరియు మనం చేసే ప్రతి పనికి ఈ శక్తే ఆధారం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. గ్లూకోజ్‌ను విచ్ఛిన్నం చేసి శక్తిని బయటకు తీయడానికి కణాలకు ఆక్సిజన్ కావాలి. ఉదాహరణకు దీనిని ఆక్సిజన్ అణువు అనుకుందాం. మనం పీల్చుకున్న ఆక్సిజన్ రక్తం ద్వారా కణంలోకి వెళ్ళి అక్కడ ఉన్న గ్లూకోజ్‌ను విచ్ఛిన్నం చేసి మనకు కావాల్సినటువంటి శక్తిని ఇస్తుంది. ఈ శక్తి వల్లే జీవక్రియలన్నీ జరుగుతాయి. సరే, ఇప్పుడు మనం ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగే ఈ ప్రక్రియను ఒక సమీకరణం రూపంలో రాద్దాం. C6H12O6 అనేది గ్లూకోజ్ యొక్క పరమాణు రూపం. కణాలకు ఈ గ్లూకోజ్‌ను విచ్ఛిన్నం చేయడానికి ఆక్సిజన్ అవసరం కదా! అందుకే +O2. మనం గ్లూకోజ్‌ను ఆక్సిజన్ సమక్షంలో విచ్ఛిన్నం చేసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు వస్తాయి. కార్బన్ డయాక్సైడ్ మనకు అవసరం లేదు కాబట్టి బయటికి వదిలేస్తాము. నీరు శరీరానికి ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి శక్తి లభిస్తుంది. చూసారా? ఇది కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ సమీకరణానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉంది. మొక్కలు సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఉపయోగించి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ను తయారు చేస్తాయి. కణ శ్వాసక్రియలో మనం గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ ఉపయోగించి శక్తిని విడుదల చేస్తాము. అయితే కిరణజన్య సంయోగ క్రియలో శక్తి నిల్వ చేయబడితే కణ శ్వాసక్రియలో శక్తి విడుదలవుతుంది. మనం సాధారణంగా మొక్కలు కేవలం కార్బన్ డయాక్సైడ్‌ని మాత్రమే ఉపయోగించుకుంటాయనుకుంటాం. కానీ మొక్కలు కూడా మనలాగే ఆక్సిజన్‌ను ఉపయోగించుకొని శక్తిని విడుదల చేస్తాయి. సరే, ఇప్పుడు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం. మనం మామూలుగా నడుస్తున్నప్పుడు మనకు తక్కువ శక్తి అవసరమవుతుంది. మనం సాధారణంగా తీసుకునే శ్వాస ద్వారా అందేటువంటి ఆక్సిజన్ సరిపోయి మన శరీరంలో శక్తి విడుదలవుతుంది. కానీ మీరు ఒక్కసారిగా వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టారనుకోండి, అప్పుడేమవుతుంది? వేగంగా పరిగెత్తడానికి మీకు చాలా ఎక్కువ శక్తి కావాలి కదా! అయితే మీరు పీల్చే గాలి ద్వారా అంత వేగంగా ఆక్సిజన్ అందదు. అప్పుడేమవుతుందంటే కణాల్లో ఆక్సిజన్ లోటు ఏర్పడుతుంది. అప్పుడు వెంటనే మెదడు ఊపిరితిత్తులకు ఒక సిగ్నల్ ఇస్తుంది. త్వరగా గాలి పీల్చుకో, గాలి పీల్చుకో అని. అందుకే గదా మనం వేగంగా పరిగెత్తినప్పుడు అని రొప్పుతాం. మరి ఆక్సిజన్ అందనప్పుడు కణాలేం చేస్తాయి? శక్తి ఉత్పత్తిని ఆపేస్తాయా? లేదు. అవి ఒక ప్లాన్ బిని అమలు చేస్తాయి. ఆక్సిజన్ లేకుండానే
గ్లూకోజ్‌ను విచ్ఛిన్నం చేస్తాయి. దాని గురించి మనం తర్వాతి వీడియోలో వివరంగా తెలుసుకుందాం.